నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాండు ఫారం పంట కాలువలు రహదారులు పరిశీలన బోధన్ మున్సిపల్ కార్యాలయం తనిఖీ ఇంతింతై వడినింతై అన్న చందంగా ఎదిగి విశాల హృదయంతో అందరి వాడై అన్ని వర్గాల వారి మనసు దోచుకున్న గడ్డం రాజారెడ్డి ప్రముఖ సామాజిక సేవకుడు లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు గడ్డం పైపుల రాజారెడ్డి జీవిత చరిత్రపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ ఎందరో వీరుల ఆత్మ బలిదానాల వల్ల మనం ఈ రోజు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నాం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృత పర్యటన డిచ్పల్లి మానవతా సదన్లో పంచాయతీ కార్యదర్శుల సమావేశానికి హాజరు మోపాల్ కుర్మ సంఘం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి నిజామాబాద్ కార్పొరేట్ కు భారీగా తరలివచ్చిన బాధితులు అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం శ్రావణ సోమవారం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని శివాలయంలో భక్తుల సందడి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు ఎస్ఎస్ఆర్ జూనియర్ వొకేషనల్ కళాశాలలో ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థులకు సెమినార్ వైద్య రంగంలో మంచి ఉపాధి అవకాశాలు రానున్నాయన్న డాక్టర్ శ్రీశైలం రేషన్ దుకాణ డీలర్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదు కామారెడ్డి పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీడీ కార్మికులకు జీవనాభృతిని 4016 రూపాయలకు పెంచాలి సిరికొండలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ పాల్గొన్న రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ బోధన్ మండలంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు సోమవారం బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లో గల బస్సీ దవాఖానను ఆచన్పల్లి మురుగు కాలువలను పరిశీలించారు అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు కొన్ని వార్డులలో మురుగు కాలువలు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని అన్నారు వర్షాల కారణంగా రహదారులు బురదమయమయ్యాయి రోడ్లపై మొరం వేయించి నడవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు మున్సిపాలిటీలోని చెత్త సేకరించే వాహనాలకు మరమ్మతులు త్వరలో చేపడతామని అన్నారు ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ కౌన్సిలర్ శరత్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గౌసోద్దీన్ తదితరులు ఉన్నారు మనకు ఏదైతే ట్రైన్ వేస్ట్ కానీ మున్సిపాలిటీలో తీసినాయి ట్రాక్టర్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ కొన్ని రిపేర్స్ ఉన్నాయి కొన్ని స్టీల్ అంతా పోయింది కాబట్టి కాకుండా ఒక డిజైన్ చెప్తాం ఆ డిజైన్ చేసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా దయచేసి ఎక్కడైతే ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉన్నారో తప్పనిసరిగా కమర్షియల్ వాళ్ళైతేనేమి కొన్ని షాప్స్ మన మున్సిపాలిటీ షాప్స్ కిరాయిని రెంట్లు తీసుకొని కొందరు గతలేదని చెప్తా ఉన్నారు దయచేసి అందరూ కోఆపరేషన్ చేయండి చిన్న వాళ్ళకు పనిచేసిన వాళ్ళకు కనీసం చాలేసి ఇబ్బంది ఉన్నదని మున్సిపల్ కమిషనర్ చెప్తారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు పంచాయతీ కార్యదర్శుల సమావేశం కుర్మకులసుల సమావేశంలో పాల్గొన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు అనంతరం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పంచాయతీ కార్యదర్శులతో డిచ్పల్లి మానవతా సదన్ సమావేశం హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు మోపాల్ మండల కేంద్రంలో కుర్మ సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు సూచనలు చేశారు అదేవిధంగా మరి పత్రికా విలేకరులకు మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. అంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు 8 నెలలు అయింది.
సో ఎందుకో అనిపించింది మరి మనకు 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మనకు ఒక 6 డివిజన్లు కూడా ఉన్నాయి మనకు మున్సిపల్ కార్పొరేషన్లో. సో 170 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో గ్రామాలలో కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఒకసారి మరి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకుందామనే ఆలోచనతో మీ అందరిని కూడా పిలిపించడం జరిగింది. అంటే ఇండివిజువల్గా మాట్లాడగలుగుతాం కానీ మరి ఇంత అందరినీ కూడా ఒకటేసారి కలవడం అనేది అంటిల్ దెర్ ఇస్ అ మీటింగ్ యూ కెనాట్. సో అంటే ఇప్పుడు కొంతమంది లీవ్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 15 మంది. సో 155. జాతీయత, దేశభక్తి, ఐక్యతను చాటి చెబుతూ నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొనడం జరిగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని గుండెల నిండా దేశభక్తితో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ఇందూర్ నగరం హోరెత్తిపోయింది. ఎన్టీఆర్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో తల్లి భారతావని దాస్య సంఖ్యలు తెంచడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించడం జరిగిందని, వారి ఆత్మ బలిదానాల కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువులను పీల్చుకోగలుగుతున్నామని అన్నారు. ఆ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ భారతదేశ ఐక్యతను, జాతీయతను, దేశభక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా భారతదేశమంతటా నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇందూర్ నగరంలోని గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశంలో శాంతి భద్రతలకు కానీ, సంక్షేమ ఫలాలకు కానీ అట్టడుగు స్థాయి చివరి వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు చేరుతున్నాయని, ప్రపంచ దేశాలకే పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి భారత్ చేరుకుందని, భారతీయులందరికీ లక్ష్యం జాతీయ పునర్నిర్మాణం, భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలని సంకల్పం, సహకారానికి మహనీయుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1947లో మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. ఆ స్వతంత్ర సమరంలో అనేక మంది దేశం కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించడం, వారి పూర్తిగా జీవితాలు మొత్తం త్యాగం చేసిన మహామహులు అల్లూరి సీతారామరాజు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, భగత్ సింగ్ కానీ అనేక మంది వారి గురించి కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసి ఈరోజు 76 సంవత్సరాలు మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరంగా యాత్ర గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఇక్కడికి వరకు పెద్ద ర్యాలీగా విచ్చేసిన ఈ ర్యాలీలో పాల్గొన్న దేశ భక్తులకు, యువకులకు, ఇందూర్ నగర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ముగింపు కార్యక్రమం తర్వాత జాతీయ గీతం కూడా పలకడం జరిగింది. ఇంతింతై వడుడింటై అన్నట్టుగా వ్యాపారాన్ని ఇంటి పేరుగా మార్చుకుని అంచెలంచెలుగా ఎదిగిన గడ్డం రాజారెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేని వైనంపై K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండల కేంద్రంలో జన్మించిన గడ్డం రాజారెడ్డి చిన్ననాటి నుండే సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే తపనతో జీవించారు. తనతో పాటు సమాజానికి కూడా మేలు జరగాలని ఆలోచించిన వ్యక్తి గడ్డం రాజారెడ్డి. ఆర్మూర్కు చెందిన సుశీలను వివాహం ఆడిన అనంతరం తొలిసారిగా ఆర్మూర్లో చిన్నగా పైపుల షాప్ను ప్రారంభించారు. తనకు ఒక కుమారుడు హేమంత్ రెడ్డి, 2 కుమార్తెలు సరితారెడ్డి, సునీతారెడ్డిలు. ఒకే వ్యాపారంతో అంతటితో ఆగకుండా వ్యాపారాన్ని విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పక్కనున్న అప్పటి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్తో భారత్ సిమెంట్ పైప్స్ ను స్థాపించాడు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఆర్సీసీ పైప్స్ ఫ్యాక్టరీని నెలకొల్పారు. సంగారెడ్డిలో ఏసీ పైప్స్ పరిశ్రమలను ఏర్పాటు చేసి వేలాది మంది యువతకు ఉపాధి మార్గాలను చూపించారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో బాలాజీ ఎమెన్స్ లాంటి దేశంలోనే ప్రసిద్ధికి చెందిన బ్లూ చిప్ సంస్థను నెలకొల్పారు. అందరితో ఆగకుండా సమాజ సేవే నిమిత్తం అంకాపూర్లో ఉన్న తన సొంత భూమిలో వృద్ధులకు లాలన వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి
ఎందరికో ఆశ్రయాన్ని ఇస్తున్నారు. భక్తి మార్గంలో నడిపించేందుకు పంచేందుకు షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. గోశాలను నెలకొల్పారు. తాను జన్మించిన గ్రామానికి ₹1,00,00,000తో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనంను నిర్మించి దాతల సహకారంతో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వితరణశీలి, మానవతావాది, లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు, విజయ విద్యా సంస్థల డైరెక్టర్ గడ్డం పైపుల రాజారెడ్డి అకాల మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కేసిక్ ఛానల్ యాజమాన్యం, కేబుల్ ఆపరేటర్లు, సిబ్బంది వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. రేషన్ దుకాణ డీలర్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ రేషన్ దుకాణం డీలర్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని అన్నారు. దరఖాస్తులు చేసుకునే వ్రాత పరీక్ష, మౌలిక పరీక్షలతో అర్హత సాధించిన వారికి మాత్రమే రేషన్ షాపు కేటాయింపులు ఉంటుందని అన్నారు. వేరే నియోజకవర్గాల్లో కేటాయింపుల ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియదు. కానీ కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 25 రేషన్ దుకాణాలకు గాను ఒక్క రేషన్ షాపు డీలర్ నియామకంలో కూడా అవకతవకలు జరగదని అన్నారు. అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు రావాలని అన్నారు. అందుకోసం ఒక్కో ఎమ్మెల్యే గెలిస్తే సరిపోదని, తనతో పాటు కౌన్సిలర్, సర్పంచ్ వంటి స్థానిక నాయకులు కూడా బీజేపీ వారు గెలిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీ బీజేపీ కైవసం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ రేషన్ షాపులో ఏదో పైరవులు నడుస్తున్నాయేమో అని అనుకుంటున్నారు. కానీ అన్న, మీరు అందరు జ్ఞాపకం ఉంచుకోవాలా, ఈ 5 ఏళ్ళు కామారెడ్డి నియోజకవర్గంలో అది రేషన్ షాపులు కానీ, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ, అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కానీ, అది వాళ్ళ క్యాలిబర్ని బట్టే వస్తుంది. కానీ కార్యకర్తనో లేకపోతే నాయకుడనో లేకపోతే మనోడనో ఇప్పిస్తాడు అనే భావన పెట్టుకోవద్దు దయచేసి అని చెప్తున్నాం. అన్న, మనం గెలిచింది, మనల్ని వాళ్ళు గెలిపించింది ఒక పని కోసం, ప్రజల కోసం, పని కోసం. ప్రజలకు పని చేయడానికి మనం ప్రయత్నించినాం. ఆ ప్రజలలో మనం కూడా ఉంటే మన క్యాలిబర్ ఉంటుంది, వస్తుంది. కానీ మనం ప్రత్యేకంగా కార్యకర్త లాభం కోసమో లేదా వెంకటరమణారెడ్డి లాభం కోసమో ప్రజలు గెలిపియలేదు. నేడు ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణికి విశేష స్పందన లభించింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి పెన్షన్లు, భూముల వివాదాలు, బ్యాంకు రుణాలు తదితర సమస్యలపై రైతులు జిల్లా కలెక్టర్కు నేరుగా వినతి పత్రాలు అందజేసి పరిష్కారం కోసం వేడుకున్నారు. జిల్లా కలెక్టర్ దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు త్వరగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. శ్రావణ సోమవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం శంభుని గుడిలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శంభుని గుడి ఆలయాల్లో శ్రావణ సోమవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు అభిషేకాలు నిర్వహించి అర్చకులు ఆశీస్సులు పొందారు. వైద్య రంగంలో ప్రస్తుతం అనేక అవకాశాలున్నాయని, విద్యార్థులు శ్రద్ధతో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి ఉపాధి పొందాలని డాక్టర్ శ్రీశైలం సూచించారు. ఎస్ఎస్ఆర్ జూనియర్ వొకేషనల్ కళాశాలలో ఇన్నోవేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అనే అంశంపై ఎమ్మెల్టీ ఎంహెచ్డబ్ల్యూ విద్యార్థులకు సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీశైలం విచ్చేసి ప్రస్తుతం వైద్య రంగంలో శిక్షణ పొందిన వారికి అనేక అవకాశాలు కలవని, విద్యార్థులు శ్రద్ధతో కోర్సును పూర్తి చేసుకుని గ్రామీణ ప్రాంతాలలో తమ సేవలను అందించాలని, ఉద్యోగుల కల్పనకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని తన ఆసుపత్రిలో So be good students and outshine in wherever you are working. So multi-purpose health workers, there are opportunities not only in India. మీరు అబ్రాడ్ కూడా పోవచ్చు మీకు, కానీ నేను పోమని చెప్తలేదు. మన దేశానికి చాలా మంది కావాలి. మీరు బయటకు పోతే ఇక్కడ ఎవరు చేస్తారు? కానీ కొంతమందికి ఒక ప్యాషన్ ఉంటుంది లైఫ్లో, నేను ఇంకా ప్రోగ్రెస్ కావాలని. సో ఫర్ దెమ్ ఆల్సో డోంట్ గెట్ డిసార్టెడ్. యూ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. మేడం చెప్పారు, మీరు డాక్టర్ కూడా కావచ్చు, నీట్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. సో దిస్ ఇట్స్ ఏ ట్రైనింగ్ ఫర్ యూ.
అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య వక్తగా విచ్చేసిన డాక్టర్ ఎం స్వాతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాట్లాడుతూ పారామెడికల్ కోర్సులో చేరిన విద్యార్థులను అభినందిస్తూ సమాజంలో పారామెడికల్ సిబ్బందికి మంచి గుర్తింపు కలదని, ప్రభుత్వం, ప్రైవేటు హాస్పిటల్లో శిక్షణ పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ ఉపాధి లభించే కోర్సులను నూతనంగా ప్రారంభించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఆఫ్ ఫ్రాన్స్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన హార్ట్, లంగ్స్, కిడ్నీ, కమ్యూనిటీ హెల్త్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మొదలగు మెడల్స్ ను ప్రదర్శించారు. ఈ మెడల్స్ కు విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రవీందర్ గౌడ్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ చదువు, డిగ్రీ చదువు బయటికి వెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకూడదు. పిల్లలు ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం శ్రీకారం. దీన్ని ఇంకా మీరు డీప్గా వెళ్తే మీకు ఇద్దరు డాక్టర్లు దానివల్ల వచ్చే ఉపయోగాలు, మీ వల్ల సొసైటీకి జరిగేటువంటి లాభాల గురించి కూడా చెప్పారు. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే తిరిగి అంత మనం సొసైటీకి ఇవ్వచ్చు. ఇవాళ ఎవరున్నా లేకపోయినా కంపల్సరీ ఎవరికి మొక్కుతారు అంటే, కష్టం వస్తే భగవంతుని మొక్కుతారు, ఆ తర్వాత కనపడే డాక్టర్కి మాత్రమే మొక్కుతారు. మన ఊళ్ళల్లో సార్ చెప్పినట్టు వైట్ కోట్ వేసుకొని ఏడ కనపడ్డా మీరు డెఫినెట్గా ఎమర్జెన్సీ కళ్ళ ముందర మీరే కనపడతారు. అయ్యా జర మా బాబునో పాపనో లేకపోతే మా ఆయనను చూడండి, జర ప్రాబ్లం మీరు అక్కడికక్కడ మీరు సాల్వ్ చేయకపోయినా అడ్వైజ్ చేసే స్థితిలో ఉంటారు. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఇక్కడికి తీసుకెళ్ళండి. ఇటువంటివన్నీ కూడా మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి ఊళ్ళలో. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జీవనాభృతి 4016 అమలు కోసం పోరాడదామని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ రవీందర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాకు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవనాభృతిని 4016 పెంచి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. అమలు విషయంలో 9 నెలలు గడుస్తున్నా మాత్రం ఉలుకు లేదు పలుకు లేదని అన్నారు. బీడీ కార్మికులు రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఒక నెలలో పని దినాలు కనీసం కూడా లేదన్నారు. బీడీ కార్మికులకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఓవైపు ఉపాధి కరువై సతమతమవుతుంటే మరోపక్క బీడీ యాజమాన్యం అనేక రకాలు వెట్టి చూపిస్తూ అదనపు బీడీలను ఎట్టిపేరిట నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. బీడీ రంగంలో ఉన్నది ప్రధానంగా మహిళా కార్మికులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీడీ కార్మికులకు ఇచ్చే జీవనాభృతిని 2016 నుంచి 4016కు పెంచి అమలు చేస్తామన్నారు. కానీ జీవనాభృతి పెంపు విషయంలో ఏమాత్రం కదలిక లేదని చెప్పారు. గతంలో పెన్షన్ అమలు విషయంలో మన యూనిట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం వలన జీవనాభృతి సాధించుకోవడం జరిగిందని, ఇప్పుడు కూడా మనం ఆందోళన చేయకుంటే అమలు కాదని ఆయన గుర్తు చేశారు. అందుకే కార్మికులు ఐక్యంగా పెద్ద ఎత్తున ఆందోళన పూనుకొని ప్రభుత్వం మెడలు వంచి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా సహాయక కార్యదర్శి ఆర్ రమేష్, మండల నాయకులు పుష్ప, బి మానస, ఈ జమున, లావణ్య, లత, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, దామోదర్, బాబన్న, మండల నాయకులు బి కిషోర్, రమేష్, లింబాద్రి, ఎస్ కిషోర్, ఎండి అనీస్, ఎం బాలరెడ్డి, జె ఎర్రన్న, సర్పంచ్ ఆశీస్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్కు మెట్రో సాధన కోసం తన వంతు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మేడ్చల్ మెట్రో సాధన సభ్యులకు హామీ ఇచ్చారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి పెద్దలు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువా పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమైన మేడ్చల్కు మెట్రో రైలును ఏర్పాటు చేస్తే లక్షలాది మందికి ఎంతో లాభం చేకూరుతుందని, ఈ విషయమై అసెంబ్లీ మెట్రో సమస్యను లేవలెత్తడంతో మీ సంపూర్ణ మద్దతు అభినందనీయమని చెప్పారు. మా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ మేడ్చల్ మెట్రో సాధనకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిట్టాపూర్ వాస్తవ్యులు ఏనుగు దయానంద్ రెడ్డి కలిగోడ్ జడ్పీహెచ్ఎస్ కు ₹1,00,000 విలువ చేసే బెంచీలు అందజేసి తన సామాజిక సేవను చాటుకున్నారు. విద్యార్థులకు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని కోరారు. జగ్గనపల్లి మండల పరిధిలోని కలిగోడ్ గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ కలిగోడ్ హైస్కూల్ కి
చిట్టపూర్ వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి ₹1,00,000 విలువగల బెంచీలను విరాళంగా అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం పురుషోత్తమాచారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో బెంచీలు విరాళంగా ఇవ్వడం చాలా సంతోషకరమని పాఠశాల తరఫున దాత ఏనుగు దయానంద్ రెడ్డిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జె సువర్ణ, వీడీసీ సభ్యులు నల్మిర రవి, బందెల రాజేందర్, తలారి శోభన్, కొత్తూరు వెంకటనారాయణ, పల్లికొండ చిరంజీవి, ముఖ్యర శ్రీకాంత్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. దాత అనేక పాఠశాలలకు అనేక రీతులుగా సహకరించినటువంటి ప్రముఖులు ఏనుగు దయానంద రెడ్డి గారు ఈరోజు మా పాఠశాలకి ₹1,00,000 విలువ కలిగినటువంటి విద్యార్థులందరూ కూర్చునే 25 డెస్క్ బెంచీలు దానంగా ఇవ్వడం జరిగింది. మరి వారికి మా గ్రామం తరపున, మా పాఠశాల తరపున బోధన్ శ్రీ చక్రేశ్వర శివాలయంలో శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. బోధన్ శ్రీ చక్రేశ్వర శివాలయంలో శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు రావడంతో ఆలయ అర్చకులు గణేష్ శర్మ, మహేష్ పాఠక్ తదితరులు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చన జరిపించారు. ఆలయం బయట గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాలకు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం స్వామివారికి అన్న పూజ అనంతరం అన్నదానం జరిపించారు. స్వామి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు 2వ సోమవారము భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి సాక్షాత్ పరమశివుడైనటువంటి శ్రీ సాలగ్రామశివ అయినటువంటి శ్రీ అన్నపూర్ణాంబ సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈరోజు స్వామివారికి అభిషేక, అర్చన, దర్శనాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మంచిగా. యువత భవిష్యత్తును నాశనం చేస్తూ సమాజానికి ప్రమాదకరంగా మారిన గంజాయికి అడ్డుకట్ట వేయాలని నగరంలోని వాసవి స్పేస్ స్కూల్లో డాక్యుమెంటరీ కరపత్రాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, ప్రొవిజనల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి విడుదల చేశారు. నగరంలోని మహాలక్ష్మి కాలనీలో గల వాసవి స్పేస్ స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి చిరంజీవి లింగాల రామకృష్ణ అనే బాలనటుడు మత్తు పదార్థాలపై ఉక్కుపాదం అనే అంశంపై డాక్యుమెంటరీ సినిమాలో తన అద్భుతమైన నటనతో నిజామాబాద్లోని ప్రముఖులను మెప్పించారు. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన కరపత్రాన్ని గతంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సింగేనేవార్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అంతేకాకుండా ఈ డాక్యుమెంటరీని నిజామాబాద్కి చెందిన ప్రముఖులైన జిల్లా జడ్జి సునీత, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ వి సోమిరెడ్డి ఆధ్వర్యంలో విడుదల చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తూ సమాజానికి ప్రమాదకరంగా మారిన గంజాయికి అడ్డుకట్ట వేయాలన్న చక్కటి సందేశాన్ని ఈ డాక్యుమెంటరీలో అందించారు. ఈ విషయమై విద్యార్థిని తనకి సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులను వాసవి స్పేస్ స్కూల్ యాజమాన్యం అభినందించారు. నవిపేట్ బాసర హైవే ప్రక్కన ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్తో పాటు కాయిల్స్ చోరీకి పాల్పడుతున్న దొంగలు పోలీసులకు సవాల్గా విసురుతున్నారు. రైతులు బెంబేలెత్తిపోతున్నారు. నవిపేట్ మండలంలో ట్రాన్స్ఫార్మర్ల మోటార్ల దొంగలు రెచ్చిపోతున్నారు. రైతులే టార్గెట్ గా జరుగుతున్న దొంగతనాలతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించే పంట ఒక ఎత్తైతే ట్రాన్స్ఫార్మర్ దొంగలు ఈ రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నవిపేట్ మండలం బాసర హైవే వీర హనుమాన్ ఆలయం వద్ద మరియు నాగాపూర్ వద్ద పంట పొలాల్లో 2 ట్రాన్స్ఫార్మర్లను దుండగులు వైర్లు కత్తిరించి కింద పడేసి వాటిలోని ఆయిల్ చోరీ చేశారు. నెల రోజుల క్రితం ఎల్కే ఫారంకు చెందిన పలువురు రైతులకు చెందిన 7 మోటార్లు చోరీ చేయడంతో పాటు ఒక రైతుకు చెందిన 25 బస్తాల ఎరువును సైతం ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి 2 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి అందులోని విలువైన కాయిల్స్, ఆయిల్ చోరీ చేశారు. అయితే 2 ట్రాన్స్ఫార్మర్లు బాసర ప్రధాన రహదారి పక్కనే ఉండటం గమనార్హం. హైవేను ఆనుకుని ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధైర్యంగా చోరీ చేసేందుకు యత్నించడంలో పోలీసులకు సవాల్గా మారింది. ఈ సందర్భంగా రైతు జీవన్ మాట్లాడుతూ తమ వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో దొంగలు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేయడం వల్ల నీరు అందక పంట నష్టం వాటిల్లుతుందని వాపోయారు. పోలీసులు నిఘా పెంచకపోతే రైతులు నష్టపోతున్నారని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. సోలార్ సీసీ కెమెరాలను ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తే చోరీలు తగ్గుతాయని అన్నారు. ఆదివారం రాత్రి చోరీ జరిగితే సోమవారం మధ్యాహ్నం వరకు కూడా విద్యుత్ శాఖ అధికారులు కానీ పోలీసులు ఇప్పటి వరకు ఘటనా స్థలానికి పరిశీలించలేదని వాపోయారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కింద దాదాపు 16 మోటార్లు నడుస్తాయని, అలాంటిది ఇప్పుడు ఆ మోటార్లు అన్ని బంద్ అయ్యాయి అని అధికారులు వెంటనే స్పందించాలని చెప్పారు. పడి మా ట్రాన్స్ఫార్మర్ని ధ్వంసం చేశారు.
ఇట్లని ఇప్పటికీ ఇది 3వసారి అయింది ఈ ట్రాన్స్ఫారము. దొంగలు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్ఫారంను కింద ఎత్తేసి ఇందులో ఉన్న ఆయిల్ని మళ్ళీ కాయల్ని దొంగతనం చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ మొత్తం ఏంటంటే ఆయిల్ మీదనే ఉంది, కాయల మీద ఉంది. దీనివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. ఇప్పుడు పుట్టదశలో ఉన్న పొలము వర్షాలు కూడా పడక పుట్టదశలో ఉన్న పొలాలన్నీ ఎండుకపోతున్నాయి. ఇక పోలీసు వాళ్ళు సరైన నిఘా ఉంచి కొంచెం రోడ్ ఫేస్లో ఉన్న ట్రాన్స్ఫారంలకు పెట్రోలింగ్ కొంచెం చేస్తే దొంగలకు దొరుకుతారు. దొంగలు దొరికినప్పటికీ పోలీసు వాళ్ళు దొంగలను ఇడిసబెడుతున్నారు. కొంచెం అట్లా చేయకుండా వాళ్ళ కఠిన శిక్షను చేస్తే దొంగలు మళ్ళొకసారి ట్రాన్స్ఫారంలు దొంగతనం చేయరు. దర్పల్లి మండలంలోని గోవింద్పల్లి గ్రామంలో డెంగ్యూ మలేరియాపై గ్రామ ప్రజలకు మలేరియా జిల్లా అధికారి తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ రాజశ్రీ ఆదేశానుసారం దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామానికి సందర్శించడం జరిగిందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ గత నెల 22వ తేదీ నుండి ఇప్పటి వరకు గ్రామంలో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇంతగా డెంగ్యూ ప్రబలించడానికి దోమలు పెరగడానికి కారణమయ్యే స్థలాలను సందర్శించి గ్రామంలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడైతే వారం రోజుల నుండి నీటి నిల్వ ఉన్న నీటి ట్యాంకుల్లో, కుండీల్లో, కొబ్బరి బొండాలు, రోడ్లు, టైర్లు, కొబ్బరి చిప్పాలలో ఉన్న నీటిని తీసివేసి అక్కడ స్ప్రే చేయించి డాబాలపైన నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి దోమలు పుట్టకుండా చూసుకోవాలని, దోమలు పెరగకుండా దోమలను అరికట్టేందుకు గ్రామ అభివృద్ధి కమిటీకి, టీచర్లకు, గ్రామ పెద్దలకు, అంగన్వాడీ టీచర్లకు, ప్రజా వర్కర్లకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను సందర్శించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నిల్వ ఉన్న నీటిలో లార్వా ఎలా పెరుగుతుందో చూయించి దానిని ఎలా నిర్మించాలో, దోమలు కుట్టకుండా ఇంట్లో దోమతెర ఏర్పాటు చేసుకోవాలని, దోమలు శరీరానికి కుట్టకుండా కొబ్బరి నూనె రాసుకోవాలని, సాయంత్రం పూట తలుపులు, కిటికీలు మూసి ఉంచుకోవాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపు సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షించి ల్యాబ్ టెక్నీషియన్కి రక్త నమూనాలు సేకరించి తగిన మందులు ఇచ్చి దోమలు పుట్టకుండా, దోమలు కుట్టకుండా అని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, డాక్టర్ మౌనిక, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్, సూపర్వైజర్ భూలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ స్వామి, ఏఎన్ఎంలు గంగావని, భారతి, ఆశా, లావణ్య, ఉపాధ్యాయులు గోవర్ధన్, ఉషస్విని, అంగన్వాడీ లత, మాజీ ఎంపీటీసీ శేఖర్, గ్రామ సెక్రటరీ మధు, కనకం, రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్తూ దోమ కుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళకి కలిగేటట్టు చెప్పడం జరిగింది. దీంట్లో మన వైద్య సిబ్బంది రాజేందర్, సబ్ యూనిట్ ఆఫీసర్ కానీ, డాక్టర్ మౌనిక కానీ, మరి భూలక్ష్మి కానీ, సూపర్వైజర్ కానీ, మా ఆశాలు, ఏఎన్ఎంలు అందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా విలేజ్ అంతా తిరిగి హౌస్ సర్వీస్ చేస్తూ ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ క్యాంపు తీసుకురావడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్లో కూడా పేషెంట్లను చూడడం జరిగింది. వాళ్ళకి రక్త పరీక్షలు చేయడం జరిగింది. మా స్వామి ఎల్టీని నేను మలేరియా ఆఫీస్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన ద్వారా ఇక్కడ అందరికి రక్త పరీక్షలు చేయడం జరిగింది. ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సాలూరా మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కన కంచెలేని ట్రాన్స్ఫార్మర్ను ప్రమాదకరంగా మారింది. సాలూరా మండల సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్కు రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో అది ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్ఫార్మర్ బిగించి ట్రాన్స్కో అధికారులు దాని చుట్టూ రక్షణ కంబం ఏర్పాటు చేయడం మాత్రం మర్చారు. దాంతో అది ప్రమాదవశాత్తు పశువులు, మనుషులకు తాకిన ప్రాణాలకే ప్రమాదం జరిగేలా ఉంది. కావున సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి ట్రాన్స్ఫార్మర్కు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఏదైతే ఉందో కొత్తగా మరమ్మతులు చేపట్టిన ఏదైతే మెయిన్ రోడ్ ఉందో, ఈ బోధన్ నుండి మహారాష్ట్ర దాకా చేపట్టిన రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వల్ల ఇక్కడ ఉన్న ఏ ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, వైర్లు కావచ్చు కిందికి ఉన్నాయి. ఏదైతే గవర్నమెంటే కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న అధికారులు, కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, వాళ్ళు తొందరగా ఏదైనా పనులు చేయాల్సిన ఉన్న పనులు ఆపివేయడం జరిగింది. కొన్ని ఆపివేయడం జరిగిన పనులు ఇలాంటి చిన్న గేదెలకు కావచ్చు, బస్సులకు, లారీలకు, మనుషులకు తలిగే అవకాశాలు కూడా, చేతులకు తలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎంఆర్సీ కేంద్రం వద్ద సమగ్ర శిక్ష మోర్తాడ్ ఏర్గట్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, వెంటనే మరణించిన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని ఎడల దశల వారీగా నిరసనలు తెలియజేస్తూ సమ్మెకు పిలుపునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, సాయిరాం, శ్రావణ్, పరిమళ, ప్రేమ, స్వరూప, వినిత, సురేష్, రాము, మధు, శేఖర్,
గంగాప్రసాద్, పండరి, మహేందర్, సునీల్ పాల్గొన్నారు. ఈ డిపార్ట్మెంట్లో పని ఒత్తిడితో చాలామంది దుర్మరణం చెందుతున్నారు. వారికి మండల కమిటీ తరఫున నివాళులు అర్పించడం జరిగినది. మాకు ఈ ఉద్యోగంలో ఈఎస్ఐ సౌకర్యం లేదు, అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వట్లేదు, అలాగే ఉద్యోగ భద్రత లేదు. అకాల మరణం చెందితే ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలను పరిష్కరించి మాకు ఇచ్చిన హామీని నెరవేర్చగలరని కోరుతున్నాను. సిరికొండలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నాయకులు ర్యాలీ నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌరస్తాలో జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం బీజేపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలాల్లో, గ్రామాలలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఇంటిపై పేదధనిక తారతమ్యం లేకుండా యువతలో దేశభక్తి పెంపొందించేలా జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుందని అన్నారు. ఎంతో మంది దేశభక్తులు ప్రాణ త్యాగాలు చేయడం జరిగిందని, వారి త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రోజు స్వేచ్ఛగా తిరుగుతున్నామని అన్నారు. వారిని స్మరిస్తూ దేశంలోని ప్రతి యువకులు, పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, జిల్లా నాయకులు శ్రీకాంత్, బీజేవైఎం మండల అధ్యక్షులు రంజిత్, బాపురావు, మారుతి, గోపి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇంటిపైన జెండా ఉండే విధంగా, యువతలో దేశభక్తి పెంపొందే విధంగా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. ఉన్న వాళ్లకు, లేని వాళ్లకు కూడా జెండా ఎగరేసే అవకాశం కల్పించాలని మోడీ గారి ఆలోచనని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, యువతల్లో దేశభక్తి పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నవీపేటలో విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించినట్లు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ నాయకులు వెల్లడించారు. నవీపేట్ బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి నిర్వహించారు. మండల కేంద్రంలో విద్యార్థులు భారీ జాతీయ పథకంతో గ్రామంలో వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ భారత్ మాతాకి జై, బోలో స్వాతంత్ర భారత్ కి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంతోష్ మాట్లాడుతూ ఎంతో మంది దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందని, అలాంటి మహానీయులను తలుచుకుంటూ ప్రతి భారతీయ పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ వారం రోజుల పాటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం, ప్రతి ఇంటిపై దేశభక్తి కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, బీజేపీ మండల అధ్యక్షులు సరీన్, బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజశేఖర్, నాయకులు ఆనంద్, మైసర్ రాధా, వంశీ, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, రాము, గణేష్, రమేష్, భూషణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఇంతటి భారీ ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి నిజామాబాద్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ గారికి, అలాగే మన సెక్రటరీ మందుల బాలు గారికి, అలాగే రాధక్క గారికి, మిగతా మండల అధ్యక్షులకు, మిగతా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల విద్యానగర్ కాలనీ ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ నెల 12న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిజామాబాద్ హెచ్ఓ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని దుబ్బా ప్రాంతంలో విద్యానగర్ కాలనీలో వృద్ధాప్య వైద్య శిబిరం స్థానిక కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్ ధన్వంతరికి జ్యోతి ప్రజ్వలనం చేసి పూజా కార్యక్రమం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ శిబిరాన్ని ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని, ఆయుర్వేద మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావని, అన్ని రకాల వ్యాధులకు మందులు అందజేస్తామని తెలిపారు. జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ ప్రాచీన కాలం నాటి భారత వైద్యంలో భాగంగా ప్రభుత్వం వృద్ధాప్య వైద్య శిబిరాన్ని నిర్వహించామని, దీర్ఘకాలిక వ్యాధులను, అన్ని రకాల వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని తెలిపారు. ప్రజలు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఆయుష్ శాఖ వారి కరపత్రాలను ఆరోగ్య కరదీపిక అందజేశామని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 120 మందికి అందజేశాం. ఈ కార్యక్రమంలో ప్రేమలత, డిపిఎం వందనారెడ్డి, ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, సిహెచ్ వరలక్ష్మి, నీరజ, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి, మహేష్, స్థానికులు శ్రీధర్,
రాజేశ్వర్ శ్యామ్ను శివగోపి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పసిఫిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడుతున్నారు. ఉద్యోగాలు ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అర్హతలు ఇంటర్మీడియట్, బీఈ, బీటెక్, డిగ్రీ పాస్ అయిన మగవారు, ఆడవారు అర్హులన్నారు. జాబ్ లొకేషన్ నిజామాబాద్, హైదరాబాద్ మరియు తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు ఉద్యోగ మేళా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల తేదీ 14/8/2024 నాడు పాల్గొనాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు 9581768413, 9948748428, 6305743423, 9959456793 ఫోన్ ద్వారా సంప్రదించగలరు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సీ మెమో ఫోటో తీసుకురావాలని కోరారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆటో వాలాల పార్కింగ్ తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్ పట్టించుకోకపోవడంతో జిల్లా ఆసుపత్రి ఎదుట దర్జాగా ఆటోలు ఆపుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి గేటు ముందు ఆటో వాలాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సెక్యూరిటీ, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. ఆటో వాలాలు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతోంది. హాస్పిటల్ ముందు వచ్చే అంబులెన్స్ కి దారి లేకుండా ఆటోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు రోగులకు ఇబ్బంది కలిగించే రకంగా ఆటోలు నేరుగా లోపల తీసుకొచ్చి పెట్టడం వల్ల అంబులెన్స్ కి దారి ఇవ్వకుండా ఆటోలు ఘోరంగా అక్కడ పేషెంట్లకి ఇబ్బంది కలిగించే రకంగా ఉన్నారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఉందో వెంటనే ఆటోలు లోపల రానివ్వకుండా సెక్యూరిటీ గార్డ్ని మెయిన్ గేట్ వద్ద ఉండే రకంగా ఆ సిబ్బంది చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ట్రాఫిక్ పోలీసులు చలన్ల పైన ఉన్నటువంటి శ్రద్ధ, ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా చూసే దాంట్లో ఆ శ్రద్ధ లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఒక ట్రాఫిక్ పోలీస్ అక్కడ ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉండాలని. నిజామాబాద్ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ అన్నారు. సైబర్ నేరగాళ్లు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ మెసేజ్లు పెట్టి గూగుల్ పే ద్వారా రివార్డ్స్ వచ్చిందని లింకులు పంపించి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని నిజామాబాద్ టౌన్ సీఐ నరహరి తెలిపారు. అవి ఓపెన్ చేస్తే మోసపోయే అవకాశం ఉందన్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎవరు క్యాష్ బ్యాక్ పంపరని, అలాంటి లింకులు ఓపెన్ చేయవద్దంటూ నగర ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం క్రితం చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి వీధి కుక్కలు ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ సిబ్బంది వీధి కుక్కల మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్కువైపోయింది. వాహనదారులకు కానీ అలాగే చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ కుక్కలు వెంటబడి మరి వాళ్ళ పైన దాడి చేసే పరిస్థితి ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. దీనిపైన మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ చర్యలు తీసుకొని కుక్కల వేదను నివారించే విధంగా చర్యలు ఉండాలని, అదేవిధంగా స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కుక్కల వేద సమస్య గురించి కానీ అదేవిధంగా గడ్కోల్ గ్రామంలో పశువుల బందల దొడ్డిని తొలగించి మార్కెట్ యార్డు నిర్మించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వీడీసీ సభ్యులను కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గడ్కోల్ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గడ్కోల్ గ్రామ నడిబొడ్డున గల పశువుల బందల దొడ్డిని తొలగించి ఈగోలో మార్కెట్ యార్డు నిర్మించడం గురించి, ఈ బందల దొడ్డి జాగాకు బదులుగా గ్రామ పంచాయతీ పక్కన స్థలం ఇస్తామన్నారు. అలాగే కప్పలవాగులో పాత మత్తడి దగ్గర చెక్ డ్యాం నిర్మించుకోవాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన పద్మావతి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా మధుకర్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెండా బాలాజీ ఆలయంలో జెండా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 100 సంవత్సరాలకు పైగా జాతర ఉత్సవాలు పట్టణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీన జెండా జాతర మహోత్సవం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంతం గోపీకృష్ణ, జెండా మనోహర్ శర్మ, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. జెండా మందిరం అర్చక స్వాముల సమక్షంలో, ప్రజల సమక్షంలో, దాని తర్వాత అత్యంత వైభవంగా కుంకుమార్చన, శ్రావణ మాసానికి శోభితము మరియు వెంకటేశ్వర కళ్యాణము 29వ సంవత్సరం కళ్యాణ మహోత్సవం చేశాము. దాని తర్వాత రేపు పూర్ణావతి ఉంటుంది. ఈ పూర్ణావతి తర్వాత అగ్రవారం నాడు జెండా బయలుదేరి అంకాపురం గ్రామానికి పోతుంది. అత్యంత వైభవంగా బుధవారం, గురువారం ఉంటుంది. నగరంలోని పాలిటెక్నిక్ లో గిరిజనుల పండుగ తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున మహిళలు, యువతీ యువకులు, గిరిజనులు సాంప్రదాయ వేషధారణలతో ప్రత్యేక పూజలు చేశారు. జగదాంబ మాతకు 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువతులు సాంప్రదాయ నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. బంజారా, లంబాడి సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. ఈ పండుగకు పెళ్లి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నియమ నిష్టలతో ఆధ్యాత్మిక గురువైన జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పండుగ సందర్భంగా పాలిటెక్నిక్ మైదానం నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బంజారాల యువతీ యువకులు, కుల పెద్దలు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో లాలన వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు క్రీస్తు శిష్యులు గడ్డం రాజారెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామ లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి కుటుంబాన్ని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు పరామర్శించారు. ప్రజల కోసం రాజారెడ్డి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అంకాపూర్ గ్రామంలో లాలన వృద్ధాశ్రమాన్ని స్థాపించి ఎంతో మంది వృద్ధులకు రాజారెడ్డి చేయుతుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, మాజీ నిజాం సాగర్ కెనాల్ చైర్మన్ సాయిరెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవన సిద్దిలగుట్టపై గల శివాలయంలో భక్తులతో కిటకిటలాడింది. ఆర్మూర్ సిద్దిలగుట్టలో ఉదయం నుండే భక్తులు శివాలయానికి బారులు తీరి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం సిద్దిలగుట్టపై గల శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పలు సమస్యలు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ తమ సమస్యలు విన్నవించగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తారని కోరారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చి తమ సమస్యలు విన్నవించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టరేట్ లో రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 1 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజలు తమ సమస్యలు నేరుగా ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన ముస్కు సంతోష్ రెడ్డి కలెక్టర్ భూమి విషయంపై ఫిర్యాదు చేశారు. నా పట్టా భూమికి ఏడీఏ సర్వే చేయించి హద్దులు చూపాలని కోరారు. కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన ముస్కు సంతోష్ రెడ్డి ప్రజావాణి ద్వారా కలెక్టర్ను కలిశారు. నాకు పట్టా భూమి సర్వే నెంబర్ 135 విస్తీర్ణం ఎకరము 4.23 గుంటలు కోనాపూర్ గ్రామంకు కమ్మర్పల్లి మండలంలో కలదు. ఇట్టి భూమిని సర్వే చేయడానికి మండలాలను సర్వేయర్
తేదీ 26/4/2024 మరియు తేదీ 29/5/2024 రోజున వచ్చారు. దీంతో 5/7/2024 రోజున జిల్లా సర్వేయర్ వచ్చారు. ఆయనను నాకు ఎటువంటి హద్దులు చూపలేదన్నారు. చాలాసార్లు ప్రజావాణి అందు ఫిర్యాదు చేశాను. 2 సంవత్సరాల నుండి కలెక్టర్ ఆఫీస్కు 100 సార్లు వచ్చాను. నాకు ఎటువంటి పరిష్కారం చూపడం లేదన్నారు. కావున దయచేసి పట్టా భూమిని ఏడీఏతో సర్వే చేయించి హద్దులు చూపించగలరని కోరారు. పట్టా భూమి కోనపూర్ గ్రామంలో కలది. దీనికి సర్వే చేస్తుంది కానీ గత 2 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. సర్వే చేస్తానికి వస్తామని చెప్పి నోటీసులు కూడా ఇస్తున్నారు. కానీ అయినా అని కూడా అక్కడ భూమి దగ్గరికి వచ్చి సర్వే చేయడం లేదు. దీనికోసం ప్రజావానికి కూడా చాలాసార్లు కనీసం ఒక 100 సార్లు ప్రజావానికి కూడా ఫిర్యాదు చేసినాను. అయినా కూడా వస్తామని చెప్తున్నారు కానీ రావట్లేదు. ఏడీఏ సార్ని కూడా కలిసినాను. కలిస్తే ఏదో వస్తామని నామకవాస్తు వస్తామని చెప్తుండ్రు కానీ అసలుకే కూడా పట్టించుకోలేదు. కావున దయచేసి కొంచెం నాకు ఎటువంటి నా భూమిని సర్వే చేసి కొంచెం నాకు హద్దులు చూపించగలరని కలెక్టర్ గారు కూడా చెప్పినా. అయినా కూడా కలెక్టర్ గారు ఏడీఏ గారికి చెప్తుండ్రు. ఏడీఏ గారు ఏమో ఏదో పట్టించుకోక దాన్ని అక్కడిని మర్చిపోతారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్య శాఖ అధికారులు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, ఏఎన్ఎంలు తదితరులు ఉన్నారు. సంబంధించి కొంచెం జ్వరం కేసులు అధికంగా వస్తున్న సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా ప్రతి ఆశా వర్కరు రోజుకు 100 ఇండ్లు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతూ రోజు 100 ఇండ్లు కవర్ చేస్తూ అక్కడ ఏమన్నా జ్వర బాధితులు ఉన్నట్టు ఉంటే అక్కడికక్కడ రక్తపూత పరీక్షకు తీసుకోవడం, అవసరం ఉంటే హాస్పిటల్ పంపించడం, ఇంటి దగ్గర ఇవ్వాల్సిన చికిత్స ఇవ్వడం, ఇవి చేస్తా ఉన్నారు డివిజన్ వ్యాప్తంగా. మన ఆర్మూర్కి వచ్చేసరికి మున్సిపాలిటీలో యూపీఎస్సీ సిబ్బంది మరి మున్సిపాలిటీ సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని గిరిరాజ్ కళాశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ రంజిత సూచించారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్సీసీ కోఆర్డినేటర్ రంజిత, కళాశాల అధ్యాపకులు వినయ్ కుమార్, రాజేష్, రాహుల్, ప్రాంతీయ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. రెగ్యులర్ విద్యను ఏ కారణంతోనైనా కొనసాగించలేనని, వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కోర్సులు ఒక్క సువర్ణ అవకాశమని ప్రిన్సిపల్ తెలిపారు. ఆర్సీసీ కోఆర్డినేటర్ రంజిత మాట్లాడుతూ యూజీ, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతలు, నిజామాబాద్ సెంటర్లో అందిస్తున్న కోర్సుల వివరాలు వివరించారు. రీజనల్ పరిధిలో ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, బిచ్కుంద, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మోర్తాడ్, భీమ్గల్ డిగ్రీ కళాశాలలో లెర్నర్స్ సపోర్టర్ సెంటర్లు నిర్వహించబడతాయని చెప్పారు. డిజిటల్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 2 జిల్లాలలో కలిపి కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల్లో కలిపి 8 సెంటర్స్ లెర్నర్ సపోర్ట్ సెంటర్ నిర్వహించడం జరుగుతున్నవి. అవి జీడీసీ ఆర్మూర్, జీడీసీ బోధన్, జీడీసీ భీమ్గల్, మోర్తాడ్, జీడీసీ ఎల్లారెడ్డి, జీడీసీ కామారెడ్డి, జీడీసీ బిచ్కుంద మరియు జీడీసీ బాన్స్వాడలలో ఈ సెంటర్లు వీటిని లెర్నర్ సపోర్ట్ సెంటర్స్గా వ్యవహరించారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నగరంలోని కోటగల్లిలో మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు నివాళులు అర్పించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేనందున తక్కువ వేతనాలతో పాటు పని తీవ్రత పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబ పోషణ భారాన్ని మోయలేక నిరాశ నిస్పృహలకు లోనే గుండెపోటుతో సగటున ప్రతి నెలకు 2 చొప్పున కొన్ని వందల మంది మరణించారు. గడిచిన నెల రోజుల్లో ఖమ్మం జిల్లా కె దాసు, రంగారెడ్డి జిల్లా టీవీవీఎస్ ప్రసాద్, నారాయణపేట్ జిల్లా వెంకట్రాములు, ఆదిలాబాద్ జిల్లా మమత గుండెపోటుతో మరణించారు. వీరికి సమగ్ర శిశు ఉద్యోగుల నివాళులు అర్పించారు. ఆర్మూర్ పట్టణంలోని ఇస్కాన్ కేంద్రంలో ఆదివారం శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజలు, హారతి, భజనలు, కీర్తనలు నిర్వహించారు. అనంతరం భగవద్గీత పారాయణం, చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రసాద వితరణ చేశారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మంగళారతి దక్షిణాది
సో ఈ మళ్ళీ ఇప్పుడు వచ్చే ఆదివారం 20 ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారి పక్కన అనంతపూర్ నుంచి ఝాన్సీ జిల్లాకు వెళ్తున్న టమాటాలో లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సుమారు 5 లక్షల విలువ గల టమాటా చెడిపోయిందని, లారీ భాగధ్వంసం అయ్యిందని లారీ యజమాని తెలిపారు. నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్సు అధికారులు ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం సిబ్బంది రాములు, గజేందర్, అనిల్ కుమార్, నర్సయ్య దాడులు చేశారు. ఇందులో 11 మంది పేకాట రాయళ్లు, 8 సెల్ ఫోన్లను, 10,140 రూపాయలను పట్టుకొని 4వ టౌన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు. కరీంనగర్లోని కోర్టు కాలనీలో కొండగట్టు అంజన్న సేవా సమితి వారి 108 శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో బోగ శ్రీనివాస్, గురుస్వామి, విజయనంద, రమ శారద, వైష్ణవి, హనుమంతరావు నరహరి మరియు ఆర్కెస్ట్రా, డీజే సౌండ్, డప్పు వాయిద్యాలతో హనుమాన్ చాలీసా అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. నూతన గృహప్రవేశం, అమ్మవారు అలంకరణ, 108 తమలపాకులు, అరటి పండ్లతోటి 108 పారాయణం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి, వేరే జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం గ్రాండ్ గా చేసి ఈనాటి కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులయ్యారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 72,700గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 66,640గా ఉంది. 18 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 54,560గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 880గా ఉండగా కిలో ముద్ద వెండి 88,000గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పాండు ఫారం, పంట కాలువలు, రహదారులు పరిశీలన. బోధన్ మున్సిపల్ కార్యాలయం తనిఖీ. ఇంతింతై వడినింతై అన్న చందంగా ఎదిగి విశాల హృదయంతో అందరివాడై అన్ని వర్గాల వారి మనసు దోచుకున్న గడ్డం రాజారెడ్డి. ప్రముఖ సామాజిక సేవకుడు, లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు గడ్డం పైపుల రాజారెడ్డి జీవిత చరిత్రపై కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ఎందరో వీరుల ఆత్మ బలిదానాల వల్ల మనం ఈ రోజు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నాం. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృత పర్యటన. డిచ్పల్లి మానవతా సదన్లో పంచాయతీ కార్యదర్శుల సమావేశానికి హాజరు. మోపాల్ కుర్మ సంఘం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. నిజామాబాద్ కార్పొరేట్ కు భారీగా తరలివచ్చిన బాధితులు. అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. శ్రావణ సోమవారం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని శివాలయంలో భక్తుల సందడి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ఎస్ఎస్ఆర్ జూనియర్ వొకేషనల్ కళాశాలలో ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థులకు సెమినార్. వైద్య రంగంలో మంచి ఉపాధి అవకాశాలు రానున్నాయన్న డాక్టర్ శ్రీశైలం. రేషన్ దుకాణ డీలర్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదు. కామారెడ్డి పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. బీడీ కార్మికులకు జీవనాభివృద్ధిని 4,016 రూపాయలకు పెంచాలి. సిరికొండలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ. పాల్గొన్న రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.